ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సృష్టి దానంతటదే పుట్టిందని సైన్స్ చెప్పింది. పోనీ నువ్వన్నట్టుగానే దేవుడున్నాడు అనుకుందాం. మనల్ని నడి రోడ్డు మీద మీ ఆయన వదిలేసినప్పుడు అడ్డుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడు? మనం నానా రకాలుగా కష్టాలు పడుతుంటే ఆదుకోకుండా ఆయన ఎక్కడికెళ్ళాడు? ఏడకొత్తనా నీలాంటి ఆడితే నా ఇంట్లో ఉంటాకిలేదు. లోపల నా వస్తువులున్నాయి, అవి తీసుకువెళ్ళిపోతాను. నిన్ను లోకం నిందిస్తుంటే తప్పుగా నిందిస్తున్నారని చెప్పడానికి ఆయన నోరు పడిపోయిందా? ఏ భూమి బ్రతకాలని నేను కూడా దేవుణ్ణి తాత్కాలికంగా నమ్మానో అదే భూమి బ్రతికి నా గుండెల మీద తంతుంటే ఎందుకు అడ్డుకోలేదు చెప్పమ్మా? అలాంటి రాక్షసిని ప్రేమించొద్దని నాకెందుకు చెప్పలేదు? అలాంటి దుర్మార్గురాలి చాలు, ఇక భూమిని ఏమనొద్దు. జరిగిన ఒక కార్యం వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. అది తెలుసుకునేంత వరకు మనం ఎవ్వరిని నిందించకూడదు. అమ్మా, నువ్వింకా భూమిని సపోర్ట్ చేస్తున్నావా? అసలేం జరిగిందో తెలుసా అన్నయ్య? ఏం జరిగింది? నేను అడుగుతున్నాను కదా, ఏం జరిగింది? అదేరా, ఇలా ఎల్లరికం కండిషన్ ఎందుకు పెట్టావని ఫోన్ చేసి భూమిని అడిగితే ఏం చెప్పలేక ఏడ్చిందిరా. దాన్ని బట్టి పెళ్ళాపడానికి వేరే ఏదో కారణం ఉందనిపిస్తోంది నాకు. ఇంకా నయం, ఆ భూమి వేరే కారణం ఉందని చెప్పలేదు. తన దగ్గర కారణాలుండవమ్మా, కథలుంటాయి. తనొక మంచి రచయిత. ఏ కథతో ఎవరిని ఎలా అట్రాక్ట్ చేయాలో తనకి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలీదమ్మా, ఇంకెవ్వరికీ తెలీదు. ఇంకా ఏడుపంటావా? అదంతా నటన. తనొక మంచి నటి కూడా. తన కథకి నటన కళకి మనం పడిపోకూడదు. భూమితో సహా మనకి ఎవ్వరూ లేరమ్మా. మన ముగ్గురమే ఒకరికి ఒకరుగా ఉన్నాం. అది నీకు తెలిస్తే చాలమ్మా, నీకు తెలిస్తే చాలు.